ఒకడు మామిడి తోటలో ఒక చెట్టు కింద నిద్రపోతున్నాడు. చల్లగాలికి బాగా నిద్ర పట్టేసింది. అంతలో చెట్టు మీద నుండి 2 మామిడికాయలు అతని తల మీద టపాటపమని పడ్డాయి. అతనికి నిద్రకి భంగమైపోయి మామిడికాయల చెట్టుని చూచి దాన్ని పుట్టించిన వాడిని తిట్టడం మొదలుపెట్టాడు. ఇంతలో చెట్టు మీద నుండి 2 త్రాచుపాములు అతని పక్కనే పడ్డాయి. ప్రాణభయంతో పరిగెత్తాడు, హడలిపోయాడు. ఆ 2 మామిడికాయలు నా మీద పడకుండా ఉంటే ఈ 2 పాములు నన్ను కరచి చంపి ఉండేవి. నా భార్యను, నా బిడ్డలను చూచేవాడను కాను అని అతను ఎంతో పశ్చాత్తాపపడి తనను కాపాడిన దేవుని ఎంతో స్తుతించాడు. ప్రతి కీడులో కూడా మేలు దాగి ఉంటుంది. ఈరోజు వాక్యము చూస్తున్నాం కదా. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50:20. ఈ మాటని యోసేపు అన్నదమ్ములు కీడు చేస్తే దానిని ఏ విధముగా మేలుగా దేవుడు మార్చాడో, అనేకులకు సహాయము చేసేటువంటి జీవిత విధానమును ఏ విధముగా దేవుడు హెచ్చించాడో యోసేపు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కీడు ఎదురైందని దుఃఖించక మేలుతో నింపబోతూ ఉన్నాడు. ఆమేన్.